హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. వేసవికాలం ముగిసే వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయి. చిన్నారులో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా వీటిని ఏర్పాటు చేశారు. కాగా కోచింగ్ క్యాంపులను తనిఖీ చేశారు కమిషనర్ రొనాల్డ్ రోస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జైస్వాల్, జోనల్ కమిషనర్ అభినవ్ కమిషనర్ వెంట ఉన్నారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా రహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు అందరూ సమిష్టిగా ముందుకు రావాలన్నారు జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ. మలేరియా రహిత జిల్లాకు శ్రీకాకుళంను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో రైల్ ఎన్డీకి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మెట్రో లైన్ వంపుల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం రావడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంకు టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ బస్సులు తిరగనున్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రయాణించండి, క్షేమంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్ని వీక్షించండి అంటూ సంస్థ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రముఖ హీరోయిన్ సోనాలి బింద్రే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2018లో క్యాన్సర్ బారిన పడ్డ ఆమె చికిత్సానంతరం కోలుకున్నారు. తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది, చెల్లించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయి, అందుకే పని చేయాల్సి ఉంది అంటూ రీ ఎంట్రీకి కారణాలుగా చెప్పుకొచ్చింది బింద్రే. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్ను ప్రసారం చేసిన కేసులో ప్రముఖ నటి తమన్నాకు సమన్లు జారీ అయ్యాయి. మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం ఈ సమన్లను పంపింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.